గాస్పెల్ విత్ లవ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సర్వశుభాలు. మందిరంలో మన వ్యక్తిగత ప్రార్థన చేయొచ్చా? నాకు వచ్చిన బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే మందిరంలో మన వ్యక్తిగత ప్రార్థన చేయొచ్చా అని. ఆ డౌట్తో నేను ఒంటరిగా ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనలో నాకు బయలుపడిన కొన్ని విషయాలు మీతో ఈ వీడియోలో పంచుకుంటాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మందిరంలో వ్యక్తిగత ప్రార్థన చేయొచ్చా చేయకూడదా అని చెప్పే ముందు మనం అసలు వ్యక్తిగత ప్రార్థన అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యక్తిగత ప్రార్థన అంటే రహస్యముగా టైం తెలియకుండా అనేక మంది కొరకు అనేక సమస్యల కొరకు దేవునితో ప్రార్థించడమే వ్యక్తిగత ప్రార్థన. ఈ వ్యక్తిగత ప్రార్థనలో కేవలం మనము అలాగే దేవుడు మాత్రమే ఉంటాం, ఇంకా మధ్యలో ఎవరు ఉండరు. ఓకే, వ్యక్తిగత ప్రార్థన అంటే అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. సరే, ఈ వ్యక్తిగత ప్రార్థనను మందిరంలో చేయొచ్చా అని అంటే చేయొచ్చు. అది ఎప్పుడంటే మందిరంలో నీవు మాత్రమే ఒంటరిగా మాత్రమే ఉన్నప్పుడు. అలా కాదని కూడికల్లో వ్యక్తిగత ప్రార్థన చేస్తాను అని అంటే నేనైతే చేయకూడదనే చెప్తాను. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మనుషులకు కనబడేలా ప్రార్థన చేసేవారిని వేషధారులతో దేవుడు పోల్చాడు. మనం ప్రార్థించేటప్పుడు మందిరంలో అనేకులు ఉంటారు. వాళ్ళ ముందు ప్రార్థిస్తే వాళ్లకు మాత్రమే మన ప్రార్థన చేరుతుంది, దేవునికి కాదు. ఇక రెండవ కారణం, వ్యక్తిగత ప్రార్థన అంటే సమయం తెలియకుండా దేవునితో గడిపేది. అటువంటి వ్యక్తిగత ప్రార్థనను దేవుని మందిరంలో చేస్తే నీ చుట్టూ ఉన్న జనాంగము నిన్ను బట్టి దేవుని నామాన్ని విసుక్కుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మొదటిగా వ్యక్తిగత ప్రార్థన అనేది రహస్యముగా నీ గదిలోకి వెళ్ళి చేసుకోవాలి. రెండవదిగా మందిరంలో 1 లేదా 2 ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యము గూర్చి, మీ మందిరంలో ఉన్న అనారోగ్యం కలిగిన ఒక 4 లేదా 5 కొరకు ప్రార్థించడం. మూడవది, మందిరంలో నీ ప్రార్థన ఎదుటివారికి విసుగు రప్పించే విధంగా ఉండకూడదు. అనగా ఎక్కువ సమయం కాకుండా 5 నిమిషాల కంటే తక్కువగా చేయాలి. ఇలా చేస్తే ఎవరికి నిన్ను బట్టి దేవుని నామాన్ని విసుక్కొనరు. అలాగే నీ మందిరంలో ఉన్న ప్రార్థనా పరులకు ఛాన్స్ ఇచ్చినట్లు కూడా అవుతుంది. ఇలా అని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. కాబట్టి మన ప్రార్థన విస్తరించి చేయనవసరం లేదు, దేవునికి అర్థమయ్యేలా చేస్తే సరిపోతుంది. అయితే మందిరంలో నీవు వ్యక్తిగత ప్రార్థన ఆపి నిజమైన ప్రార్థనాపరునిగా ప్రార్థన చెయ్యి. మీరు ఇదంతా విన్నా కూడా మీ హృదయంలో ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. అదేంటంటే, హన్నా కూడా మందిరంలో ప్రార్థన చేసి తను కోరుకున్నది దక్కించుకున్నది కదా అని చెప్పి. హన్నా ప్రార్థన చేసింది నిజమే, కానీ హన్నా అందరికీ వినబడేలా ప్రార్థన చేయలేదు. సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడుతుంది, 1వ అధ్యాయము 12వ వచనంలో, ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొని చుండెను, ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను, కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని. హన్నా దేవుని మందిరంలో ప్రార్థన చేసింది కానీ అందరికీ వినబడేలా చేయలేదు. చూశారు కదండి, మందిరంలో ప్రార్థన చేయొచ్చు కానీ మనుషులకు వినబడే ప్రార్థన చేయకూడదు. కాబట్టి బైబిల్ చెప్తుంది రహస్యంగా ఉండవలసిన 3 పనుల గురించి. అందులో మొదటిది నీ ధర్మము, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసము. ఈ 3 కూడా నీవు రహస్యముగా దేవునికి కనబడేలా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదంతా విన్నారు కదా, మరి నాదొక క్వశ్చన్, మీరు ఈ ప్రార్థనను మనుషులకు వినబడేలా చేస్తున్నారా లేదా దేవునికి వినబడేలా చేస్తున్నారా?